దేవరమ్మ మాయ ఒక ఎరుకల తాను చేసి మీరు పోయి ఆ రూపాలదేవి చేయి చూసి రంపాలని పల్లి చేసి రమ్మని ఎరుకల గుట్టులు వేసుకొని వచ్చింది కదా ఎరుకల తారికాడికి వచ్చిన రూపాలదేవి ఇంట్లో పోయి చూసే వరకల్లా తన భర్త రంపాలరాజు లేపాయన అప్పుడే రూపాలదేవి ఓనాయన అప్పుడే రూపాలదేవి ఓనాయన మనకు కళ్యాణం ఒక్కటైంది కానీ నాకు వెళ్ళి ఆడేది నాదా లక్క గోడమాల మీద మన ఇద్దరు ఉంచితే నాదా మనం చూడమాడదాని నావేమో నాదా ఆడినాక అంటుకుంటానంటివేమో నాదా పిల్లాడి లెక్కగాదేమో నాదా చెయ్యి ముందుకో ఎరక నాచారి పాట పాటి ఉండరాని నాదా నేను దండం పెట్టబోతే నాదా ఎరక నాచారి చూడు నాకు ఎరక చెప్పిందే నాదో ఎరక చెప్పినాక నాదా తెల్లారి లేచే వరకేమో నాదా ముద్దాట లేకపోయేమో నాదా రాజ్యపోతులయ్యేమో నాదా నాన్న నీకు నా మీద ఇష్టం లేదు వెళ్ళిపోతువా దానికి తానం పెట్టి ఇట్లా కట్టవలసే తాను లేకపోతే నానా మాయమైపోతువాని రూపాల ఎడవమ్మ నా భర్త అవి ఎందుకంటే చూడు ఎరకన్నా పని మీద మేమున్నాము నేను దానం పెట్టేసరికి నా భర్త లేడమ్మా మా పని మీద మేము లోగిల్లో ఉన్నాం నీ రీతిలో ఒక దగ్గర ఉన్నా నీకే తెలుసు మాకేం తెలుసమ్మా దాసులారా మేము ఒక చోట పడుకున్నాం గాని నేను దానం పెట్టే వరకల్లా నా భర్త ఎరకల దానొచ్చి నువ్వు దానం పెట్టి లోగిల్లోకి వచ్చే వరకు లేదంటవా అవును కదమ్మా ఎటు వెళ్ళిపోయాడు నీకు ఇట్లా చెప్పిందా మా పని మీద మేము ఉన్నామా మాకేం గణపతి లెక్క గర్వకాడ కావాలంటావు మేము పండుకునే నిద్రాచ్చినాక అన్నా పంచేటోళ్ళు వాచ్మెన్ అయితే తెల్లదాకా తెలియతోటి ఉంటాను నాడే ఒక్కసారి అంటుంటా ఒక గంట 2 గంటలు పోసంటే ఇంట్లో లేడంటే ఎక్కడ ఇంట్లో మనతోని కాదు నేను ఏమైనా 10,000 పాత్రలు చెప్పాలంటాయే అరే ఏడుగురు దాసళ్ళు కర్రరాజుల కచ్చిరు బాట పట్టుకోవాలి అట్లా కచ్చిరు బాటలో పట్టుకోవాలి రాజుల కచేరి కాడ ఏదో వచ్చి అంచిపోయి కానాడు పాండు రాజులకు అయ్య దండాలు
దాసిలారా లక్క కూడిన మాడవిరా ఉప్పు తక్కువ ఉందా పప్పు తక్కువ ఉందా ఏమైందమ్మా సరంతం ఏం తక్కువ పడి ఇక్కడికి వచ్చిండు మమ్మల్ని భీమసేన నీ గడ బట్టి లక్ష్మీ వాడుంది అన్నయ్య పట్టుకొచ్చుకుంటున్నా నీ గడ రే భీమా మధ్యలో బాగా ఇది నీ పిర్రగిరి రాసినట్టు పూజేవారు అయ్యా రాజులారా ఆ ఉప్పు తక్కువ లేక పప్పు తక్కువ లేక రాలేదయ్యా లోగిళ్ళ లోపల ఏమైంది నా కొడుకు కూడా క్షేమంగా ఉన్నారా నీ కోడలు క్షేమంగానే ఉన్నది కానీ నీ కొడుకే లేడయ్యా అయ్యా దాసిలారా అయ్యా నా కోడలేమో ఉంటే కొడుకేమో లేడంటే దానికి కారణం ఏంటిది అయ్యా పొద్దుకి నీ కొడుకు కోడలు 7 మేడల్లో ఉంటుంది 7 కొడుకు కోడలు ఉన్నాక ఇప్పుడు ఎరకల తాను అంతే ఆ ఎరకల సార్ వచ్చింది అట నీ కోడలు దానం పెట్టి వచ్చేవరకల్లా నీ కొడుకు లేడాటయ్యా ఏం చేస్తాను రండి ఏం చెప్తున్నా చెప్పిన పని నేను చెప్తా ఏమిటేమిటి ఏమిటి నేను నిలబడి నువ్వు చెప్పింది ఎట్లాంటివి ఎట్లాంటివి ఎటువంటి మా కొడుకు ఎటువేంటో మాకు తెలియదు చిన్న రూలా పెద్ద రూలా అన్ని రూలా చూసి నా కొడుకు చిన్న రూమ్ అంటే ఏంటి పెద్ద రూమ్ అంటే చిన్న రూమ్ అంటే అండరూమ్ పెద్ద రూమ్ అంటే బెడ్రూమ్ అదేనా అదే రూములు ఉన్నాయా ఇంకేమీ లేవు అయ్యా దాచినార కొడుకు రంపాల కేశవలేనా అని అంటారా తమ్ముడా భీమసేనా ఎంతమోటమయ్యరా తమ్ముడా దాచినార వీరు పౌడాలలో వెళ్ళిపోనమ్మా భీమా అన్నయ్య ఏమిటి అన్నయ్య మన కొడుకు రంపాల కేశవా ఎక్కడుండో మన ఢిల్లీ అచ్చపురి పట్నం లోపల వాడవాడ గల్లి గల్లికి తిరిగి ఎంకులాడాల తమ్ములారా తమ్ముడా అర్జున అక్కడ చక్రవర్తి ఇటువంటి చూసిన తమ్ముడా సాదేవుడు మీరందరూ కూడా వెళ్ళిపోవాలి తమ్ములారా కేశవని దానవద్దు అని ఒక తరమ రాజు భీముడికి అర్జునికి నకులునికి సాదేవునికి చెప్పేవారకల్లా మన కొడుకు ఎటుకోడు ఆటగాళ్ళతో ఆడుకొని వేయండు పాటగాళ్ళతో పాడుకొని వేయండు అయినా విధి విధిలో కొన్నా గల్లి గల్లీలో కొన్నా ఎర్ర బెత్తులు సాపల పడితే ఓలేస్తారో అట్లా వేస్తాను అడుగులు ఎత్తాడు అడుగు పెట్టిందంటే వాడు ఎక్కడున్నా బయటికి వెళ్ళవలసిందే పెట్టురా బయటకు వెళ్ళాలి ఎక్కడ పెట్టు నీది అడుగు అడుగు పెట్టాను అక్కడ దాకా వెళ్ళండి వెళ్ళిపోయి ఎక్కడ నుండి చూద్దాం అని అర్జునుడు భీముడు గారాడే లోపల దేవుడు వెళ్ళిపోయి చూద్దాం వాడవాడకెళ్ళి కలిగిదామని చెప్పి ఆడికెళ్ళి పండులు ఎట్లా వెళ్ళిపోతున్నారే ఓ రామ రామ ఆడికెళ్ళి పండులు నల్లరాగురమ్మ వెళ్ళిపోతా ఉన్నారే నల్లరాగురమ్మ అల్లి కాడికి దగ్గర నల్లరాగురమ్మ ఏడవతా ఉన్నారే నల్లరాగురమ్మ ఆడవాడుల పొన్న కల్లి కళ్ళ పొన్నది ఎక్కడ కనబడతలే పాయ్
బొంగురాలాడే బోడల్లా సిలగొండలాడే సింతల్లా చూసిన కనబడతలేడు కొడుకు కొడుకు దాని దొరుకుతలే పారా మన కొడుకు ఎక్కడ వానని చెప్పి ఆ పట్టం మొత్తం కాలితే కానీ కొడుకు ఎక్కడ దొరుకుతలే పాయే తిరిగి పాండవులైనా అట్లా గాండ్ల దగ్గర నల్లరాగులమ్మ నడవతం నడవ గాండ్ల దగ్గర నల్లరాగులమ్మ ప్రాణవతం నరే నల్లరాగులమ్మ అన్నయ్య వాడవాడ గల్లి గల్లి మొత్తం తిరిగినాం ఈ ఊరు మొత్తం తిరిగా దొరుకుతుంది అన్న నేనేమన్నా అడిగిందా మిమ్మల్ని అడిగినా నేనే చెప్తున్నాం అన్నయ్య ఈ ఢిల్లీ అచ్చిన పరిపత్రం లోపల వీధిలకు ఉన్న గల్లి గల్లిలకు ఉన్న ఎక్కడ అన్నవా వాడవాడకు గల్లి గల్లికి వాళ్ళకి గల్లి గల్లికి నేడు దొరుకుతున్నాడు అన్న సర్వపురం దాకా పోయిన సర్వపురం మేడం కొనాడు కూడా వేస్తాం ఇంకా వచ్చినాం వచ్చినాం అన్న కొనాడు కూడా ఎక్కడ లేడన్నయ్యా లేడన్న ఎక్కడ ఎక్కడ మన కొడుకు దొరుకుతలేడు మరి మన కొడుకు ఎక్కడ వాడన్నయ్యా నేను చూడలేదన్నయ్యా ఎక్కడ ఇంపడాడేనా తమ్ముడి ఒక కొడుకు తాడలేదా అని అంటారా ధర్మరాజు ఒక భీముడిని అడిగిండు అర్జున్ని అడిగిండు నకల చక్రవర్తిని మన కొడుకు దాడ దొరికిందా అని అడిగిండు కానీ చిన్నోడిని ఒక ఏనాడు కనుక సాదేవుని అడగపాయనయ్యలారా తనుమము తెలిసినవాడు మరి చిన్నోడు ఒక సాదేవుడు ఉన్నాడు మరి అగో అటువంటి ఒక మరి సాదేవుని చరిత్ర ఎట్లా ఉన్నదయ్యా ఆ పాండవుల తండ్రి ఒక పాండరాజు పంచ ప్రాణాలు కొన్ని కొడుకులారా నాకు అగులు పువ్వులైతే నాయమయమైతుంది కొడుక నా ప్రాణం పోతుంది కొడుక నేను చచ్చిన తర్వాత కొడుక నన్ను అగ్ని దానం చేయకుండా సజీవ అటువంటి సమాధి కట్టకుండా కొడుక నా శరీరాన్ని మీరు 5 భాగాలుగా పంచుకొని ఫోన్ చేయండి ఎటువంటి ఒక చూస్తావా నా శరీరాన్ని మీరు 5 భాగాలుగా పంచుకొని ఫోన్ చేయండి కొడుక అని చెప్పి పాండరాజు పంచ ప్రాణాలు వదిలిపెట్టిండు 5 పాండవులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల చక్రవర్తి సాదేవుడు అలా గుండె జల్లం అంటుంది సచ్చిన వాళ్ళని ఎక్కడైనా దానం చేసినా కానీ మన నాయన గిట్ల చెప్పి మరణించే ఇది ఏమిటి అని చెప్పి పాండవులు ఆశ్చర్యపోగా మరి జరగనున్న కథ జరిగే కథ అవి జరిగిన కథ తెలిసింది వాళ్ళు పాండవులు ఒక కృష్ణుడు ఆ కృష్ణ భగవాను తండ్రి చూసి పాండవులారా ఈ చచ్చిన ఒక పాండరాజు ఒక తిన్నట్టయితే పాండరాజు శరీరమే మరి యజ్ఞ లోపల పూజ చేస్తే పూజకు అటువంటి ఒక చూసిన ఫలితంతో జన్మించిన పవిత్రమైన పాండరాజు అటువంటి శరీరం ఉన్నదయ్యా పాండరాజు ఒక శరీరమే పవిత్రం అయినా పాండరాజు ఒక ఏకినగాలితో జన్మించిన వాడు ఒక పుణ్య క్షేత్రం లోపల జన్మించిన వాడు మరి పాండరాజు శరీరాన్ని పాండవులు తిన్నట్టయితే జరిగిన కథ ఇంకా జరగనున్న కథ పాండవులకు వెళ్తే నేను గోపాలకృష్ణుని అంటే వేగిలింటే ఇక్కడ ఉంటున్నా నాకే తెలియదు నా బంధాన బయట పెడతారు నా దొంగతనం బయట పెడతారు పాండవులకు ఈ పాండవరాజు శరీరాన్ని తినకుండా చేస్తానా ఓ పాండవులారా సచ్చినుడు సావు బతుకులో ఉండి ఏదో మాట చెప్పి సచ్చిండు సచ్చినుడిని ఎక్కడన్నా దినంగా చూసి నాను ఈ సచ్చినుడిని తాను చేయాలంటాడు కృష్ణుడు కొంటేవాడని చెప్పి వాళ్ళకి తెలిసి ధర్మరాజు ఏదంటలేడు కదా భీముడు ఏమంటే అర్జునుడు ఏమంటే నకుల చక్రవర్తి ఏమనలే చిన్నోడు సాదేవుడు పోయి అటువంటి ఒక చూసినావా నాన్న దానం చేయడానికి అగ్ని కట్టెలు తెచ్చాం కదా అని చెప్పి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు బయలుదేరంగా ఆ చిన్నోడు సాదేవుడు కన్న తండ్రి కాదంటవని చెప్పిన మాట కాదంటనా అని చెప్పి సచ్చిన తండ్రి సిరిగనెలు తీసి నోట్లో పెట్టుకున్నాడు పెట్టుకున్న వరకల్లా జరిగిన కథ అంతా జరగనున్న కథ అంతా సాదేవుని తెలుస్తున్నది కృష్ణుడు చూసిండు అప్పా నేను
చెప్తే వాళ్ళు నలుగురు వెళ్ళిపోతే సాదేవుడు చికెన్ తింటాను. ఏమిరా సాదేవ నేను ఒక మాట చెప్పుతన్నా, పాండరాజు ఒక తిరిగిన వద్దురా అంటే నువ్వు తింటున్నావు. రానున్న భూ ప్రపంచం మీద తెరెత్తి దేవలోకం బండ కింద పోనవంట ఉంది. కల్లా కలియుగం కలింగ వ్యాపారం 43,4,02,000 సంవత్సరాలు నడవనున్నది కలియుగం. సాదేవా ఏదన్నా నీ కళ్ళతో చూసినట్టయితే అది నీ మనసులో ఉండాలి. ఆ విషయాన్ని అడుగుతూనే చెప్పాలి, నువ్వు చూస్తూనే కప్పాలి. అడగక ముందు చెప్పినావనుకో నీ శిరస్సు వలికి అటువంటి మెదులు నీ పంచ ప్రాణాలు పోవుగా. కానీ కృష్ణుడు ఆ సాదేవుని సటిచ్చి సాగబెట్టిండు. గోపాల ఇంత మాట అంటివి, నీ మాటకి ఇక తిరుగుండదు. అయినా మేము చచ్చినాక ఈ కృష్ణుడు కూడా బతకద్దు. మేము ఎప్పుడు చచ్చి కృష్ణుడు కూడా అప్పుడే కావాలి. ఓ కృష్ణ భగవానా నువ్వు అన్నది పర్వాలేదు, నువ్వు చెప్పినట్టుగా నేను ఉంటా. ఆగో ఇటువంటి ఒక చూడబోతుంటే కృష్ణ మేము చచ్చిన్నాడు మమ్మల్ని ఎక్కడో ఎక్కడ పడితే అక్కడ అగ్ని దానం చేయాలి కృష్ణ. అచ్చం నల్ల రాగట్ల ఆరుక సేన్ల పూరుక గట్లే 2 కోర పుట్టల మధ్యలా కాట్ని తెచ్చి మమ్మల్ని కాలేయాలి అని చెప్పి ఒక సాదేవుడు అన్నాడు. అన్నప్పుడే మరి ఒక కృష్ణుడు ఏమనుకుండు, అచ్చం నల్లరాగది ఆరుక సేన్ల పూరుక కట్టి 2 కోర పుట్టలు ఎక్కడుందో ఎప్పుడే ఎంకలాడితే పాండవులు వచ్చినాడు బొందబెట్టచ్చు కాలేయచ్చు అని చెప్పి కృష్ణుడు ప్రపంచం అంతా తిరిగి ఎక్కడా లేకపోయినా తన భార్య రుక్మిణి దగ్గరికి వచ్చిండు. రుక్మిణి సాదేవుడికి అన్నాడే పాండవులు వచ్చిన్నాడట అచ్చం నల్లరాగట ఆరుక చెట్ల బూరుక కట్టే 2 కోరె పుట్టల మధ్య లోపల కాలేసాట. అది ఎక్కడ ఉంటుందమ్మా నాకేం అర్థమవుతుంది అని చెప్పి కృష్ణుడు రుక్మిణిని అడిగితే ఆ రుక్మిణి ఏమంటానే బావా ఏమయ్య గొల్ల గోపాలకృష్ణ పాండవులు వచ్చిన్నాడు నువ్వు దచ్చుడే నీకు అర్థం అయితే లేదా? అచ్చం నల్ల రాగడంటే నీ దేయమే నల్లనిది, ఆరుక చెట్ల బూరుక గడ్డి అంటే నీ ఎడసాటి మీద రోమాలు, 2 కోర పుట్టలు అంటే నీ ఎదరొమ్ములయ్యా. పాండవులు చచ్చిన్నాడు నీ ఎడవీర కాలేసుకోవాలి, పాండవులు కాలంగా నువ్వు కాలి సత్తావు కృష్ణ. ఆయనకు నువ్వు తగరాని శాపం పెట్టినందుకు నీకు ఒకటి ఇది పెట్టిండు. నీ అనుభవం నువ్వే గుర్తావు కృష్ణ అని రుక్మిణి చెప్పంగా కృష్ణుడు నాలుక కొరుకున్నాడు. ఏమిరా సాదేవుడు ఎంత మోసం చేస్తామనుకున్నాడు. ఆనాటి నిబంధన సాదేవునికి జరిగిన కథంతా రంపాదేవి రంపాల కేశవుడు తీసుకుపోయిన సంగతి తెలిసే గాని అన్న ధర్మరాజు సాదేవ నువ్వు చూసిన వాడిని గిరికే నారాయణ ఒక మాట అడిగితే చెప్పులావంటే 1000 కళ్ళతో ఎదిరి చూసిన ధర్మరాజు సాదేవుని అడుగుతలేడు. ఈ భీమునికే తాడు దొరకలే, అర్జునికే తాడు దొరకలే, చక్రవర్తికే తాడు దొరకలే, ఆ సాదేవునికి ఎవరు కానుకున్నాడు అన్నా. వాళ్ళని అడిగినావు గాని ఒక మాట నన్ను అడిగి ఉంటే జరిగిన కథ అంతా చెప్పున్నామని అనిపిస్తాను అన్నా. నా పంచ ప్రాణాలు పోతాయేమో రామా, వాడు అక్కడున్న ఎక్కడున్న బతికైతున్నాడు అని చెప్పి సాదేవుడు ఎప్పుడైతే ఏ మాట అనలేకపోయినాడు అక్కడ రామా. పాండవుల ఇటువంటి వీళ్ళు వచ్చినప్పుడు పట్టణంలో పదిగా పిల్లగాడు తాను దొరకపోయానని చెప్పి అగో ఇటువంటి ధర్మరాజు భార్య ఇంద్రావతి, భీమిని భార్య విడంబి, అర్జుని భార్య చంద్రావతి, నకల చక్రవర్తి భార్య పున్నాల దేవి, సాదేవుని భార్య సీతాకళ్యాణి. అయ్యో బలవంతా నా గుణకారం పాల చేతవా, మా గర్భాన పుట్టిన కొడుకురా ముత్యాల మూగరాజు కొడుక, పుత్ర శోకముల ముంచిపాయ భీమిని కొడుకు గట్టోని గనుడు, పుత్ర శోకములో బల ముంచిపాయన కొడుక. అయ్యా ఏడమోతిని కొడుక నా కొడుక, ఏడమోతిని కొడుక నా కొడుక, గుణగలం పాలరాజా నా కొడుక, గుణగలం పాలరాజా నా కొడుక. పాండవుల వంశం నీతోనే లేదు అనుకున్నవరా కొడుక. నా కొడుక రంపాల రాజా, 5గురు తరపున ఒక్కడిగా నీతో నన్నాయిగా మా వంశం నిలబడతాను అనుకున్నవరా రంపాల. ఎడమ
కొడక నా కొడక ఎక్కడ పోతే కొడక నా కొడక నా కొడక రంపాల రాజా నువ్వు పడిపోయి కట్టలేదైతే నా కొడక నా కొడుకు ఇంకా రాలేదా నీ కొడక నీ తగ్గ కావాలిగా కొడక నీ తాడ కొడుక రాయరా కొడక నీ తోడు వంశం ఆడుకుంటావురా నీ తోడు భాగ్యం ఆడుకుంటావురా కొడక నీ తోడు అల్ల మన వంశం ఆగిపోతుందిరా అయ్యా నా కొడక అయ్యా మా రాముడు వదిలాయే నా కొడక ఈ లగ్గము నీకు ఇష్టం లేదా నానా అమ్మాయి ఎంతంటే ఇంకో అమ్మాయిని కొడుక దార తీసి నీకు లగ్గం చేయకపోరా నీ మనసులున్న బాధ కొడుక నా కొడుక మాతోని చెప్పలేరు రంపాలా మాతోని చెప్పలేరు రంపాలా మమ్మల్ని లేనగానే పోతులు వేసి పొట్టుల్లో వేసిపోయి రంపాలా అయ్యా గారాలు పాండవాలు గోరు గోలంగా తాగవంటే గలగలక నీళ్ళు ఇయ్యావంటే రంపాల రాజా నా కొడుక తుంగ చూస్తున్నోరా నా కొడుక దారి చూస్తున్నోరా నా కొడుక కలకల కలకల పాటలు కన్నీరు ఇవ్వట్టనమ్మా కోరు బోలంగా తాగబట్టినా పాటలనే కదా అచ్చినప్పుడు పట్టం లోపల అన్నీరే మున్నీరైతంది అయ్యో రవ్వలుంటి కళ్ళకు గవలలో నీళ్ళు అడుపుతాండు పచ్చని పందిట్లా నిత్య దోరణాల కింద నవ్వి దుల్లే టైము లోపల కలకల కలకల కన్నీరు వలపోతాను పాండవాలంతా ధర్మరాజు అయినా కలకల కన్నీరు సాగిపోతాడు అప్పుడే భీముడు ఏమంటాడు భీమా అన్నయ్య ఏడ్చేదేముంది అన్నయ్య మనం ఏడ్చే తుడితే ఉంది మన ఏడితే మన కొడుకు ఏమన్నా తిరిగేస్తాడా మన కొడుకే మన ఇంటికాడ లేడంటే మన కోడలు కూడా మన ఇంటికాడ వద్దు దాని తల్లి గారింటి కాడ కోడలు వడగొట్టద్దాం అన్నయ్య రామా ఏమిరా అన్నయ్య కొడుకు లేడు అంటే కొడుకు లేదు కోడలు ఎందుకు అన్నయ్య తమ్ముడా అన్న మన కొడుకు లేడని చెప్పి తన బలగాన్ని వదిలిపెట్టి తల వంచి తాళి కట్టించుకొని తన ఇంటి పేరు మార్చుకుని మన ఇంటి పేరు మొత్తాను ఇవల్ల కొడుకు లేడని కోడలను కాదు అని అవగారింటి పంపిస్తే లగ్గమైన రూపాలదేవి కొడక ఇవల్ల ఇంటి మీద ఉండిపోయే కాలం అంతా రూపాలదేవి సదైళ్ళ కాలం ఎడుతుందిరా తమ్ముడా కష్టమైన నిట్టూరమైన కట్టుకున్న కడపల్ల పడి ఉంటే జరగనున్న కథ జరగగా తప్పుతా ఇప్పుడేమో జరుగుతో తెలియని మానవ జీవియల్ల ఇంట్లో రేపు మంచరా తమ్ముడా మన కోడలు మన ఇంటికి వచ్చింది మనకు ఎండి తక్కువ లేదు బంగారం తక్కువ లేదు కోడలకు దగ్గర 7 తాసుల్లో ఉంచినాము మేడల్లనే కోడలు ఉండాలి ఉప్పుతో 9 పప్పుతో 10 సరన్నది 7 తాసుల్లో రావాలి కొండ పోయి కోడలకు అప్ప చెప్పాలి తమ్ముడా భీమరాజా మనకో బిడ్డ ఉంటే మన బిడ్డను మారేసుకుందావా కొడుకు లేకున్నా కోడలే మన బిడ్డ అనుకున్నావరా తమ్ముడా మన బిడ్డ అనుకున్నావా లక్క కూరల మాది మీద కోడలు ఉందని 7 తాసులు అగో కోగులంగా కావలి పెడదాం కోడలతో వాళ్ళు ఉందని సరే పర్వాలేదన్నా నీ మాట నేను కాదంటదా అన్నయ్య
ఆనాడు కలిగే లోపల పాండవులందరూ కలిసి కోడల రూపాల దేవి దగ్గర ఎప్పుడు చేర వచ్చిందో కోడల రూపాలదేవి ఢిల్లీ వచ్చిన కొద్ది పట్టమంతా విధి వీధుల పొన్న గల్లి గల్లిల పొన్న ఎంకులాడిన ఎక్కడ రంపాల కేశవ మా కొడుకు నీ భర్త జాడలే బాయ బిడ్డ అయినా కాదనేది లేదు లేదు అనేది లేదు మా గర్భాన వచ్చిన బిడ్డోల కొడుకు లేకుండా నువ్వే మా బిడ్డ అనుకుంటావు ఇదే లక్క కోళ్ళ మాల లోపల నువ్వు ఉండి బిడ్డ నీ ఎమ్మడి 7 దాసర్లు ఉంటారు ఉప్పుతో 9 పప్పుతో 17 కావాలన్న దాసర్లకు ఎప్పితే వాళ్ళు మాకు ఎప్పితే తలుపు నీకు పంపించాము బిడ్డ వాళ్ళ మీద ఉండదే మావయ్య పరమతిరే మావలారదిగా పిల్ల రూపాలదేవి రంగాల మీద వీడికెళ్ళిపోయినాక కడుపుల దుఃఖం ఆగుతలేనవ్వా ఒకరు చెప్పినా ధైర్యం అప్పటి మందే ఉంటది ఎవరి ధైర్యం వాళ్ళ కావాలి మన గుణం వాళ్ళ కావాలంటారా పాల మీద రూపాల నాదా నేను నీకు నచ్చలేదా నేను నచ్చలేదు అన్నా ఎల్లతో చేసుకోకూడదు నారాయణ పిల్ల రూపాలదేవి పాల మీద రూపాల మళ్ళీ బాధపడతా ఉంటదా పాల మీద రూపాల రామ అయ్య రామ స్వామి రామ అయ్యో జయ రామ అయ్య రామ స్వామి రామ అయ్యో జయ రామ అయ్య రామ నన్ను మోయేసుకొని ఎరుదుగా భర్తవా అయ్య రామ రామ అయ్య జయ రామ అయ్య రామ రామ నా మీద నీకు ఇష్టం లేదా నాదా నా మీద నీకు ప్రేమ లేదా అయ్యా ఓ నాదా నేను నీకు నచ్చలేదా నాదా నేను నచ్చకపోతేనే నాదా ఓ బామా నువ్వు నాకు నచ్చలేదా నువ్వు నన్ను కాదన్నా ఓ నాదా నాకు కళ్యాణం అయినాక కూడా నువ్వు కాదన్న నేను నా అమ్మగారింటికి నాదా నేనెళ్ళి పోదనా తెలంగాణ గడ్డపైన జైతార జిల్లరా తెలంగాణ గడ్డపైన నన్ను మోయేసుకొని ఎలుసుగా పడవా నన్ను మోయేసుకొని జైతార జిల్లలోన కొండపల్లి మండలం ఒంటరిగా నీసి నువ్వు వెళ్ళి పోదువా గొల్లపల్లి మండలంలో కామమ్మ కూరుడా గొల్లపల్లి మండలంలో నన్నయ్య తల్లి ఎంత మోసావాయనా అయ్యా గులకోట పక్కనండే మరి అక్క కూరుడా గులకోట పక్కనండే బలనవుడా నా బిడ్డ భక్తులని మానవుల వంశాన నన్ను మూయించురా బలరామ
నాయనా బలరాముడా నానా నా రాత మీద వన్నే నానా నా రాత మీద దుమ్మరా నాయనా నా బిడ్డ బతకాలి నా బిడ్డ పాండవుల వంశాల బతుకుతుందా అనుకుంటుంది నన్ను పాండవుల వంశానికి ఇస్తే నా బిడ్డ అల్లారు ముందే బతుకు జరుగుతున్నావు గాని అవా నన్ను పోగన్నావు గాని నన్ను పోగన్నావు గాని వదిలా నన్ను పోగన్నావు గాని ఎవరి కోతి మల్ల కోతి తిన్నారా మనకు కళ్యాణం అయింది అని నాకు వెళ్ళి ఆరేడు ఓనారా నవ్వదొల్ల ముంగట అగో ఎడువాడిపోతున్నా ఓనారా ప్రాణేశ్వరు నేను ముగ్గుట్ల ముచ్చట పెట్టకుండా చేసి నలుగుట్ల నవ్వకుండా చేసి 10 మందిలో నేను పోతున్నారా ఇంకా మొదలైన ఆడడానికి అగో 10 మందిలో అసలు ఎందుకంటారే భర్త ఉండండి లోలే భార్యకు సుఖం అంటారు నాదా భార్య ఉండండి లోలే భర్త సుఖం అంటారే భార్యకు బాధ వస్తే భర్త కావాలంటారు భర్తకు బాధ వస్తే భార్య కావాలంటారు నాదా అగో గుళ్ళ దేవుడు ఉంటే గుడి గండము పల్లె పంతులు ఉంటేనే బడి గండము నాదా ఇంటిలోన ఇద్దరు భార్య భర్తలు ఉంటేనే ఇంటి గండం అంటారే అయ్యా వల్ల వల్ల రూపాల ఉడపయ్యా అంటే పోతా ఉంది అటువంటి ఢిల్లీ వచ్చినప్పుడు భర్త వల్ల లక్క కొల్ల మానవీయ పాలటీవీ కట్టిట్టున్నది ఏడువకమ్మ ఎత్తపడకు జరిగిన కట్ట జరగ దూకుండా అమ్మాయి దాతలు తీరే చెప్పుతాను వాకలు అవుతుందంటే అన్నం వండి పెడతాను దూపు అవుతుందంటే నీళ్ళు ఇస్తాను స్నానం స్నాన గదిలో నీళ్లు పెడుతున్నారు కాసేపు దాతలతో ఆడుకుంటాను భర్త ఆడికొచ్చినప్పుడు బాధపడుతున్న రూపాల కథ ఎట్లా ఉంటది దేవలోకం లోపల దేవతారంభ మరి ఇటువంటి ఒక చూడబోతుంటారు పిల్లగాడితో ఏనాడు కనుక కోచిన బట్టి ఆట ఆడినట్టుగా ఆడుతుంది పాండవులు ఢిల్లీ వచ్చినప్పుడు పట్టణం లోపల 4 మూలకు ఒక్క చూసినవా వీధిలో కొన్న సుంకర ముదావల కావలు పెట్టిండు రాత్రే గాని పగలే గాని మన కొడుకు వచ్చినట్టయితే మాకు మతలావు తీరపండి అని చెప్పి వేరే ఎవరు రాకుండా మరి అటువంటి ఒక చూసినవా అవి కావలి గాయ సుంకర ముదావల పట్టిండు ఈ ఢిల్లీ వచ్చినప్పుడు పట్టణంలో వెళ్ళి కావాలండని దేవలోకంలో దేవరంపతో కానాడు నేనేం చెప్పిన ఆదుకుందా తొలి ప్రేమ నీకు మారు ప్రేమ నా భార్యకు మారు ప్రేమ నీకన్నా తొలి ప్రేమ నీ భార్య కన్ను సరే పర్వాలేదయ్యా తొలి ప్రేమ నీ భార్యకు మరో ప్రేమ నాకన్నావు అయినా పర్వాలేదు తొలి ప్రేమ నీ భార్యతో నువ్వు తీర్చుకుంటే నువ్వు కరిగిపోతావా నువ్వు అరిగిపోతావా ఎంతైనా ఒక తొలి ప్రేమ నీ భార్యతో మళ్ళా తర్వాత ప్రేమ నాతోనే కదా మా తల్లికి కూడా నన్ను ఒకసారి చూపెట్టవా ఇలాగా మా నాన్నకు కూడా నన్ను ఒకసారి చూపెట్టవా చెప్పాలా నువ్వు బాధపడుతుంటే నా మనసు అంతా బాధపడుతుంది పక్కనే ఉన్నదని లోపల బాగా పలిచినట్టున్నావు అబ్బా నువ్వు ఒకసారి నవ్వు ఎంత ముస్తుంటే నీ నవ్వుడు పాడువాడ నా బాధ నాకున్నదంటే మొదటిసారి ముద్దు పెడితే ఎలా ఉంటుంది వాతావరణం వేడి ప్రజెంట్ ఉన్నా అంటే నేను కథ కోసం ఉన్నా అంటే అయ్యేసి హీరో నేను ఆనాడు గడియ లోపల మరి ఇంతమంది ఒక చూడబోతుండగా పిల్ల ఒక దేవారంభ పిల్లగాన్ని ఎట్లా ఇవ్వాలని చెప్పి ఆగో అటువంటి ఒక చూసిన 5 నెలల పిల్లగాడి అవతారం మీద
రప్పాలకి ఎంత ఉండి మోడి కట్టి ఉండి లోపల ముడి కట్టుకున్నది ఏడు కావాలి ఎల్లవ తల్లి బుట్టెత్తులు పెట్టుకొని దాని వేషం మీద పిల్లి అచ్చలపురి పట్టణంలో రాత్రి సమయంలో తెల్లంగా తెల్లారవరకు దిగుతున్నానే అది దేవారం బాబోతున్నారా రాత్రి కలిగి ఆయనమ్మ మంత్రాలమ్మ ఏనాడు కాంతమరాత్రి వేళ తెల్లంగా తెల్లాడు వరకల్లా పిల్లి అక్కడ పంచం లోపల పంగళ వస్తున్నారా కావాలన్నారు మూడైతుంది ప్రాణ కంటే చెప్పలాగున్నారు ఎవరే మీరు ఎరకలేదు ఏం లేదు నాకు ఎరక అవసరం లేదు మా రాజ్యం నువ్వు ఎందుకు వస్తున్నవే చూసుకుంటే రారా అరే సారో సారమ్మ సారా నా ప్రాణమైతి అమ్మ సారా సారో సారమ్మ సారా నా ప్రాణమైతి అమ్మ సారా నమ్ముకొని సారా ఉన్న దగ్గర అమ్ముకున్న సారా లేకపోతేనే సారా చిన్నపోయేనంటుంది కారా బాగలాగి బజత్తవంటే కుక్కుతావోతే తమ్ముడిరా మన వెంకయ్య గారి మీరు ఇద్దరు బస్సులో పోవాలరా బస్సులో పోవచ్చే 10 కింటాలు వచ్చేదాన్ని 15 కింటాలు వచ్చింది యువతిరా చూడరా యువతిరా ఎవరు మీరు బుజ్జి 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 అంటే ఆవిడ బుజ్జి అంటే సిగ్గు తీసి మీద కప్పుతా కప్పు ఎక్కడక్క మాట్లాడినాను 4 కిలోలు కాయబెట్టి మసలు పెట్టి లేవట్టి తెల్లారంగా పచ్చి పోతే బయట అది ఒకటి గౌరవ పెట్టి పోతే గౌరవ చక్కగా పోతుంది డాక్టర్ 4 కిలోలంటే బాగా సోదం అనిపించింది 4 కిలోలు ఎవరైనా ఛాయ అవును ఓ ఎరగొల్ల పెద్దమ్మ అది 4 కిలోలు అరే బుజ్జి మంచిగా ఉందిరా
మంచి బిడ్డ మనకేం చేస్తుంది రా? ఎవరైనా మంచిగారు ముఖం మీద ముక్కోవాలా నీకేడున్నది ఢిల్లీ వచ్చినప్పుడు పట్టణం నువ్వు అడుగు పెట్టేది లేదు. ఇక్కడికి ఎవరు వచ్చినా బయట దూరుడే ఈ ఢిల్లీ వచ్చినప్పుడు పెట్టలే కాదు అడుగుతున్నారా ఊపినప్పుడు పెద్ద గంటన్నావు మీ పెద్ద బయటకెళ్ళి పచ్చీలు పడితే ఇక్కడికి వస్తే అదంగా రప్ప పాపలు నిలబట్టి నావికి మళ్ళీ పడుతున్నారా అని ఎవరిల్లని చేత బట్టి వాళ్ళ కొడుతున్నది దేవతారమ్మ పడిపోతూ ఉన్నారమ్మా వాళ్ళు చూడు లేదు గుర్తు లేదు ఇక్కడ పడ్డ తర్వాత నాన్న చూడు ఆ ఎరకల ఏత మీద దేవతారమ్మ ఏమి చేసింది ఆనాడు లోపల ఇద్దల మేలకు వెళ్ళిపోతాను దేవతారమ్మనైనా వచ్చి తీరకాల సానినో అమ్మ నేను మనకేనే వచ్చి తీరకాల సానినో అమ్మ నేను మనకేనే చిన్నగా చెప్పేదా ఎరక చెప్పేదా నేను ఎరక చెప్పేదా ఉన్నది ఉన్నట్టు నేను చెప్పేదా నేను ఎరక చెప్పేదా ఓ చిన్న ఉన్నది ఉన్నట్టు చెప్పుదా లేదు లేనట్టు చెప్పుదా జరిగింది చెప్పుదా జరగబోయేది చెప్పుదా ఎరగల నాంచారు అంటే ఏమనుకున్నావు చిన్న బావి గట్ట మీద కూర్చొని బావిలో ఒక రవ్వు చేసి బావి ఎన్ని వదనాలు అవుతుందో చెప్పుదా చిన్న ఎవరన్నా అమ్మాయి పొట్టతో ఉంటే పొట్ట లోపల ఉన్నది ఆడపిల్లల మోట్లో వాడి వేసి చెప్పేసి తిన్నా ఐదు నెలల పిల్లగాడు తారం మీద రంపాల కేసుని ఒడి లోపల ముడి కట్టుకొని ఎరుకల పుట్టి ఎత్తున కట్టుకొని ఆ దేవరమ్మ ఆ రంపాల కేసుని పెళ్లి మంత్రి కింద కన్నీరే ముట్టి రైతంది పాటల బాధపడతాడు అగో పాటల బాధపడంగా పక్కన పక్కన తీసుకు తోరణాల దానా దేవరమ్మ ఎరుకల తాని మీరా పాట పాడుకుంటూ వస్తున్నారే అమ్మా ధర్మరాజు భార్య ఇంద్రావతి భీమిని భార్య పిడంబి అర్జుని భార్య చంద్రావతి నకల చక్రవర్తి భార్య పున్నాలదేవి అయ్యయ్యో సాదేవిని భార్య సీత కళ్యాణి ఎప్పుడు చూస్తా మన కొడుకు రంపాలకి జాడలేడు కదా జరిగింది మాట కల్ల మాట ఎరకల వల్ల మాట పాటాక చేసి చెట్టు కట్టినా అలా చేత బొట్టు పెట్టినా జరుగుతాడ మన కొడుకు రంపాలకేసి అసలు ఉన్నాడా లేడా కొడుకు లేడా దానికి అతీంది తెలవాలంటే ఎరకల సార్ని ఒకసారి మన ఇంటికి రమ్మనమ్మ రమ్మని పిలిచాడు ఎరకలమ్మా అమ్మనా అమ్మ అంటున్నావు అమ్మ అంటే అయ్య పెళ్ళని అనుకున్నావు నువ్వు నాకు కన్నబిడ్డ అనుకున్నావు అమ్మ అంటాను నువ్వు ఎగుములు పోసుకున్నావు అమ్మ మిగిలింది అక్క అక్కన అక్కనే ముక్క ఎక్కుతావు చెల్లెనా చెల్లెన్ని తోడబుట్టినా నీ కూడా పెరిగినాను ఓ చెల్లెని పడుతుంది మొక్క ముందు ముక్కుదానా తొర్ర పల్లెదానా ఓ దొనగపినా దొప్ప చెవులానా ఎగరుల మాటలు గట్టినే ఉంటే ఓ గట్లంటూ అమ్మా అమ్మన ఒక మాటనమ్మా ఏమిటి పచ్చని పందిరేమో చేసిండ్రు పచ్చని మంది అందరేమో ఏడుతున్నారు శుభకార్యం పెట్టుకుని అపకార్యంలా ఎందుకు ఏడుతున్నారు అంటావు
శుభకార్యం పెట్టుకుని అపకార్యాలు ఎందుకు చేస్తున్నామంటే మా కొడుకు రంపాల కేశవనే ఓహో లగ్నం జరిగింది. ఆ పిల్లవానికి నగవెల్లి కాలేదు. లక్కకూరల మాలవిని ఒక రోజు పొద్దుగుచ్చి మనం పంపించినందుకు తెల్లారేసరికి మా కొడుకు రంపాల కేశవ జాడలేడు. ఎరుకల మాట పాటి ఉంటది కదా. అయినా మా కొడుకు రంపాల కేశవ ఉన్నాడా లేడా, మా గుండె నిండా కొండంత బాధ ఉన్నది. మా కొడుకు ఉంటేనే ఉన్నదా అని చెప్పండి అమ్మా, లేకపోతే లేదా అని ఒక మాట చెప్పండి అమ్మా. ఓహో మీ కొడుకులేనే బాధపడుతున్నా, ఇలా కొడుకు నేనే తీసుకుపోయినా. ఈ కొడుకు చిన్నపిల్ల అవతారం మీద ఉన్నాడు, వీళ్ళకు నేను చెప్పాలి. ఏమమ్మా చూడు అంటావు, చూస్తా అమ్మా చూస్తా. పుట్టి పట్టు పుచ్చారా మెల్లగా నీ నాపి పోతుంది. నీకు ఆఫీస్ కూర్చోవా ఎటు మోసం కూర్చుంటుందా మంచి. అయ్యో అవా నీ కాళ్ళ దగ్గర మట్టి ఓడి లోపల పిల్లగాడు నీ కొడుకు రాదా? అన్న కొడుక అన్న కొడుక మీ అన్న మరి మీ అన్న ఆల్రెడీ అయితే ఎత్తుకోమ్మా. నేను ఇంటికాడ వస్తే నువ్వు వేషం కట్టుకుని వచ్చినవా? నీ ఓడి లోపల ఉన్న కొడుకు తీరే మా కొడుకు. నా కొడుక నా కొడుక నా కొడుక రంపాల కేశవా కొడుకు. నా కొడుక నా కొడుక నా కొడుక నువ్వు చిన్నగున్నప్పుడు గిట్టనే ఒంటివికి తల్లి ఓడిలు ఉన్నట్టు కొడుక. నా కొడుక చూస్తే నీ ముఖం తీర అనిపిస్తుందిరా కొడుకు. నేను ఏడుసురాయి నాకు ఎట్టేంది, లేకపోతే ముందుగా అయ్యో నీ ముఖం చూసుకొని నీ పండుగ నా కొడుకు చిన్నప్పుడు ఎందుకో కొడతాను చిన్నప్పుడు ఉండే కొడుకు. నా కొడుక నీ కాలు ఈ పిల్లగాని కాలు తీరే ఉండే కొడుకు. నా కొడుక నీ చెయ్యి పిల్లగాని చెయ్యి తీరే ఉండే కొడుకు. నా కొడుక నీ ముక్కు ఈ పిల్లగాని ముక్కు తీరే ఉండే. నా కొడుక నీ అన్ని గిట్టనే ఉండరా కొడుకు. నా కొడుక నన్ను బద్దమ్మ నా కొడుక నువ్వంటే మాకెంతో కావురం, మాకెంతో నా కొడుక నువ్వు కన్నాలు కనబడుతున్నావురా రంపాల నా కేశవ. నా కొడుక నా కొడుక నా కొడుక నువ్వు పడిపోయి గంటలేదైతే కనబడతలేవురా నా రంపాల నా కొడుక. నా కొడుక నీ ముఖం గిట్లనే ఉండే కొడుక. నా కొడుక నువ్వు ఆ గిట్ల పట్టుకొని గున్న గున్న నడిస్తే ఎక్కించుకుందాం ఎప్పుడన్నా జరగలేవే ఇంత సేపు ఏడవ చూపుకుండా అక్క ఒక్క దాంట్లో నేను వచ్చామా అన్నమాట. దేవుడా ఏడ్చిన పాడవాడు అందరికి రేవు దొరకది. ఏడుచు రేవు దొరకకపోతే దవ దవ ఏడితే నేను వాడికి పాడబడతాం. రేవు లేని వాళ్ళు ఎత్తే ఎడతారు వచ్చి మీద వాడి అయ్యో 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 అని మొత్తుకుంటే ఆగబట్టక ముందు ఆగవచ్చేస్తుంది. ఇక రేవు ఉన్న వాళ్ళు అయితే పరంగా ఎడితే కొద్దిగా దాకేసిన కానీ నిర్వాడు కదా నీళ్ళు దాకా పిల్ల అన్నప్పుడు నోరు దాపచ్చు లక్కన బుక్కి వచ్చి మళ్ళీ అట్నే అనుకోవచ్చు. రేవు లేక
ఏడుసులు పాడవాళ్ళు దేవులేని వాళ్ళు 10 నిమిషాలకి ఆయన తాగవలసి వస్తుంది. అయ్యో పొల్లు ఏడుస్తాం లేదా అయ్యా చచ్చిపోతే అవ చచ్చిపోతే అంటారు లోకం బాధ కన్నా ఏడుసుడు కూడా నేర్చుకోవాలి. మరి ఎంతకాని గంట సేపు వేసినాక ఇంకా మళ్ళీ దుఃఖం వస్తుందా రాదు, కానీ ఒర్రుడు నేర్చుకోవాలి దాచిపరంగా. అయ్యో ఏంటి శిరీష డబ్బులు కూడా కొడతాను ఏం డబ్బులు డబ్బుచ్చి ఆయన డబ్బులు శిరీష డబ్బులు కొడతాను. నీ కొడుకు గిట్లే ఉండి అంటాను కానీ అగో ఎందుకంటే నువ్వు కోరికలు అంటే ఒక మనిషి ఏడుగులు ఒక్క తీరుంటున్నాడు. అగో ఎందుకంటే నా అన్న కొడుకు నీ ఆ పిల్లగాన్ని ఒకసారి ఇవ్వవా? ఇచ్చేటోళ్ళు కాదు అలా చెయ్యుడు తల్లి. పిల్లగాడికి ఎత్తాయని మరి తారీఖు మా కొడుకు ఈ బట్టలు చిన్నప్పటి ఉన్నాయి, అంగింది లాగుంది అన్ని ఇస్తాం. అబ్బా మా చెయ్యుడు మా కొడుకు మాకు కనబడాలి, మా కొడుకు మాకు దొరకాలి. చూస్తానమ్మా చూస్తా. పైసలు పెట్టవా మీద పైసలా పైసలు లేకపోతే నువ్వు పెట్టమనకపోతే నేను అనకపోతే అగో ఎరికే ఉల్లిపాయ నాకన్న తల్లి నాకన్న తల్లి ఉన్నాను నేను నీ కొడుకు చూడు అవి రమ్మల కేసులా ఎటు అని బాధపడుతున్నావు అమ్మ. బాధపడకు భయపడాకు దూరం రాజన ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఈ మంది ఏనే ఉన్నాడా మొరవాడి మంది ఉన్నాడే నా కొడుక ఉన్నాడు ఈ మందిలో ఉందని వాడికి ఈ మందిలో చూస్తే ఉన్నాడంటే ఇక్కడనే ఉన్నాడు చూడు రాజా కలవస్తాడు బాధపడకమ్మా. నా కొడుక నువ్వు రావాలా అని కొడుక నా కొడుక కొండగట్టు కాడ కోతిని కట్టేస్తాను. నా కొడుక ఈ ఊరు పోసావా తల్లి, నా కొడుకు దొరికితే నీకు ఎలుకను కడతా. నా కొడుకు కన్నా ఎక్కువ నా అవలారా ఇంకా కడకపోయినా అవుతుంది నలుగుంటుందా? నువ్వు మంచి చలి పెట్టకుండా మంచి అమ్మయ్య నేను పోతాను నీ కొడుకు కొడుకు దొరుకుతాడా? బాధపడకండి. అమ్మలేందుకే ఇక్కడ సల్లు ఉన్నది పోయి అమ్మ తాగని పిల్లగానే ఇక్కడ పట్టుబాలు పోయి తాగని ఉన్నాడు కొడుక. ఈడుంటే మా ఆయన అవుతాడా? మా ఆయన చూస్తాడు రాత్రి 5 గంటల కథమే నా లగ్నం కాలేదా? అదనే అదే మరి నువ్వు మాదిన అంటే మా ఆయన అన్నట్టు మాదిన వాడతాను. చూడు దేవత మీద ఏడవంతి ధర్మరాజు అటువంటి ఒక చూడవచ్చిన ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు ఏనాడు సాదేవుడు వాళ్ళ భార్యలందరికీ నీ కొడుకు ఇక్కడనే ఉండు బాధపడకుండా చెప్పింది. పాండవులు గజిబిజ ఎక్కడ ఎంకలన్న పిల్లగానే జాడలేదు. అయితే మన కొడుకు తప్పకుండా అత్తగారు పాండవులు చూసుకుంటూ ఉన్నారు అక్కడ. దేవరమ్మ ఆగో రంపాల కేశవుని పట్టుకొని 3 బందకి వచ్చి శివుల గోపం ఏమని చెప్పింది. రంపాల రాజా నీ భార్య దగ్గరికి నాకు ఎటువేనవయ్యా అని అడుగుతుంది. ఆగో తొలి ప్రేమ నీ భార్యతో చిన్నతనం కని దేవరంబ దేవలోకం తీసుకుపోయిందని నా పేరు గిట్లా చెప్పిన వరకు చచ్చిపోతావురా రంపాల రాజా అన్నది. సరే చెప్పనమ్మా అని రంపాల రాజు ఆ దేవరంబకు మాట ఇచ్చిండు. ఎప్పుడైనా పిల్లగాని అవతారం మీద ఒడి లోపలేసుకొని రూపవతి
లక్క కూడా అటువంటి రంగు మీద కాడ ఏరే వస్తుందా ఏమిరా రంపాలకేదా నీతో అవతారం వస్తుంది అవి నువ్వు వెళ్ళిపోయి నువ్వు తలకు కొడితే నీ భార్య చూడు రూపాయల చేతి వేసి నీతో మాట్లాడుతుంది ఆగో మాట్లాడినప్పుడు నాదా నువ్వు ఇన్ని రోజుల కూడా ఎటువైనా అంటే ఆగో దేవతరంగా తీసుకుపోయినా నా గురించి చెప్తే నీ ప్రాణం పోతుంది ఏదో ఒక మాట చెప్పు కానీ నా పేరు చెప్తే నీ ప్రాణం పోతుందిరా పోయి రంపాలకేసవా అనిగా అటువంటి ఏ పని తీసి అయ్యా పిల్లగాని పిల్లగాని మీద ఒట్టి వరకల తింటూ దేవారంప అక్కడనే ఉంటాను అత్మరాత్రి కలిగి రంపాల చేసవా పండుకొని ఉన్నది రంపాల కేసుడు అయ్యా తలుపులు పట్టవట్టే తలుపులు పట్టవట్టే అనుకున్న కాడ నాట రూపాల తెలివైతే ఉన్నాయిరా రూపాల లేచినది అర్ధరాత్రి కలిగి గాంధారి మాందారి వెళ్ళ లోపల బస్వన్న సొప్ప దొరకని వెళ్ళ లోపల అతిథి పాల ఇప్పటి లోపల అర్ధరాత్రి ఓడికొట్టే భర్త ఎవరో పేద వచ్చి తల కొడుతున్నాడు అక్కడ దిగున లేదు ఈ పిల్లగాడు రంపాలకి తలుపు కొట్టంగా రూపా తలుపు దగ్గరికి వచ్చిన తలుపు ఇయ్యక ఎవరయ్యా ఎవరు మీరని చెప్పి అడగంగా అమ్మా నేను నీ భర్తనేనమ్మా రంపాలకి వేసి ఉన్ని అనంగా భర్త మాట గుర్తుపట్టినగా పిల్ల రూపాల నా భర్త నన్ను ఎక్కడున్నాడు ఆడపిల్ల రూపాల ఇరువంట కావాలా తలుపులు తీసిందా రూపాల దగ్గరికి అంటున్నాడా భర్త కంటికి కనవడంగానే పిల్లతల్ల వంటంది గుండెల పిల్ల వంటని గడుపుల కార్యాలు పూర్ల వాడి కన్నీరు అటువంటి బాధ పడబట్టరు భర్త బాధ నువ్వు ఇన్ని రోజుల నాదా ఏది రాజ్యం పోదు నాదా నువ్వు ఏ దేశం పోదు అయ్యా నాదా నన్ను కళ్యాణం చేసుకొని అయ్యో తెల్లవారినాక పోదు నాదా నాదా నా మీద బాధ నీకు లేపాయనా ప్రేమ నీకు లేపాయనా నేను నచ్చలేదా పోనాడు మెత్తలేదా పోనాడు
చెప్పినా కానీ నాదనేను వెళ్ళిపోతున్నాయ్యా నన్ను మెచ్చకున్నా కానీ నాదనేను పోతునే నాదో ఏ ఊరికి వదిలే ఓనాదా నాదా నీకు నచ్చలేరా నాదా నా మీద ప్రేమ లేరా చెప్పగా చేయగా ఎవరికేమో చెప్పలేదు ఎక్కడ పోతుంది నాదా అని బాధపడతాను నేను చెప్పుదన్న ఒక మాట రూపాలా చెప్పుదన్న ఒక మాట రూపాలా బాబా రూపాల దేవి ఏమిటమ్మా నువ్వు నచ్చలేక నేను ఓలేనమ్మ నిన్ను కాదని నేను వెళ్ళిపోలే నీకన్నా అందగట్టి నాకెవరు లేరే మామ రూపాల దేవి మనకు లగ్గం ఒక్కటైంది నాగవల్లి చేసే వరకల్లా ఒక చూసిన రోజులు కలిసిపోతాయి కదా అని ఆగో ఇటువంటి ఒక ఢిల్లీ వచ్చినప్పుడు పట్నం లోపల పచ్చని పైరుతో ఏనాడు కనుక పంటలకు అభివృద్ధి రావాలి మరి రైతులు రంగాలు సుఖోపాయంగా జీవించాలని అయినా ఈ అచ్చినపురి పట్టణం లోపల పాడి పంటలు పచ్చనపురి పంటలు వండాలంటే నీళ్లు కావాలి అని చెప్పి ఒక ఏనాడు కనుక చెరువు గట్ట ఊహించవేనా బామ అందుకని నేను అక్కడికి ఈయన సంగతి నా తల్లికి చెప్పలే నా తండ్రికి చెప్పలే పెద్ద నాన్నకి చెప్పలే పెద్దమ్మకి చెప్పలే నీతో కూడా మాట చెప్పలే చెప్పితే నువ్వు వద్దు అంటావు 4 రోజుల నాగెళ్ళి కాదు 4 నీళ్ళకైనా చేసుకోవచ్చు 4 ఎంతకైనా చేసుకోవచ్చు అని చెప్పి అగో ఇటువంటి ఒక నేను అందుకు వెళ్ళిపోయినా బాబా రూపాల నీకన్నా ఎక్కువ నాకెవరు నాకన్నా ఎక్కువ నీకెవరు లేరు నచ్చండి నీ మెడలో తాళెందుకు కలిసా తలవారెందుకు పోసుకున్నావు బామా రక్తాలకి చెప్పే మాట నిజాయితీగా అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి పిల్లగాడు అబద్ధం ఆడితే రూపాల దేవి నిజమే అనుకున్నదయ్యాలారా అయితే కావచ్చు పాండవుల పుత్రుడు కదా పాండవుల కన్నా గొప్పగా పేరు కవాయించుకోవడానికి పాడి పంటల పైరు ఒక నీరు కావాలని చెరువు కట్ట ఊహించే పోతే పోవచ్చు నారా అక్కడ ఏ టైంకు తిన్నవో ఏ టైంకు నీళ్లు తాగినవో తినవయ్యా వాడి భర్తకు అన్నం పెట్టింది భార్య భర్తలు కదా సుమరాత్రి అన్నది నీ ఏక ఒక పడక గది లోపల పండుకుంటున్నారు రూపాల అమ్మ సోగాలో కాళ్ళ పట్టిలే బాగున్నాయే సోగాలో తీరే బాగున్నాయే సోగాలో పొంగు తింగులో బాగున్నాయే సోగాలో
వచ్చి గడుపు బాగుంది సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు పండుగ పెరుగులు ఉన్నాయి పండుగ దేవితో అగోరతికేల వచ్చరే పాడ్ల బట్టలు ఏనాడు ఒక గదిలో నిద్రన్నా ఎండుకొండగా లేత లోపల పెంకలు చూసి తల్లి గర్భాల కుడుపులు ఓడగా తన్ను దేవా రూపాల నీ గర్భాల కొడుకు ఉంటారని చెప్పి ఏనాడు కనుక భగవంతుడు ఓడిగా తన్ను పిల్ల రూపాల పట్టతో కలిసి కాపురం చేసినాక అగో పట్టమంతా పూల పానుపుల్ల రూపాల వండుకుంటే కల లోపల కొండ మామిడి పండు తిన్నట్టు కలగంటంటు రూపాల పిల్ల మామిడి పండు తిన్నట్టు కలగండది కలుపాయేలా పూలు పట్టని రంపాల కేశవ రూపాల దేవి గర్భాల ఎప్పుడైతే ములకాయ మొలిసినాడో నా భర్త నా దగ్గరికి వచ్చి నీకు నాకేం భయ్యవాణి భర్త లేక ఏడిసి 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 తల ఆష్టతో ఉన్న పిల్ల భర్త రాకడతో కలిసి కాపురం చేసులతో హాయిగా నిద్రపోతాంది దేవాకి పాలదేవి అక్కడ బయట ఉన్నది దేవరమ్మ మంత్రాల రంభ చూసింది పిల్లవాడు పిల్లతో మనసార మాట్లాడినాక తొలి ప్రేమ దానికన్నాడు మరోసారి తన భార్యతో నిగమాన్ని కలవనియ్యా నేను దేవితో మాట్లాడుతుంటే దేవరమ్మ మనదంట ఆయమ్మాయమవుతున్నదా రంపాలనాథ నాతోనే తొలి ప్రేమ ఎందుకంటే నీ భార్యకు తొలి ప్రేమ అంటివా నిన్ను
నెత్తిన విషయం ఉండాలి ఆ పాకులు తీసి పిల్లగాడి మీద కొట్టవరకల్లా భార్య పక్కనే పల్లాయి పిల్లగాడు తోకూపుకుంటా సరా 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 తలుపు సందులకెళ్ళి రంభ దగ్గర రంగా చేత పల్లిని బట్టి ఎరుకల పుట్టులు వేసుకొని పుట్టి ఎత్తులు పెట్టుకొని అంబరానా దేవరంభ లేచి దేవరంభ జల జల దేవాలకంలో దానివంటే ఆ పిల్లగాన్ని పట్టుకుని తప్పుడు దేవలోకి వచ్చినాక అభివృద్ధి చేసింది ఆడవిల్ల దేవరమ్మడు అటువంటి 5 పిల్లలు చేత పట్టి ఇక పల్లి మీద కొట్టంగా బలబల బలబల మంట మంట దేవరమ్మనైనా అయ్యా నిజ అవతారం ఎత్తినాడా గదేవరమ్మ చూసినాని నువ్వేమన్నావు మొదటి ప్రేమ నీ భార్యతో అన్నావు మరో ప్రేమ నాతోని అన్నావు ఆగు నువ్వు చెప్పిన మొదటి ప్రేమ నీ భార్యతో తీరింది ఆగు నీ తల్లిని చూస్తే అన్నావు తల్లిని చూసినావు కన్న తండ్రులను చూస్తాను కన్న తండ్రులు చూసినావు నీవు రెండో ప్రేమ నాతో చేసావా నీ మాటలు మాణిక్యాలు నీ రూపు ఎంత ముద్దుకున్నది తోడబుట్టినోళ్ళు పాపం వాళ్ళకు అంత శరీరం ఉన్నా నీకు శరీరం మీద చేయడానికి అవసరం లేదు కొట్టుకుంటాను వాళ్ళకు బయలు కోడళ్ళు ఉన్న వాళ్ళకి ఏ బాధ లేదు తింటా అనుకుంటాను అయితే నీ మొక్కలు బండ మీద పెట్టి పలుకొని చూద్దామా అబ్బో నేను పోతే మళ్ళీ నువ్వు పోదామని చూస్తాను కదా నీ భార్య దగ్గర కొండగట్టులా తిరుపతి రాట మంచిగా 2 లక్షలు నన్ను చేసుకునేది కానీ ఇగో చిన్నదానికి చెల్లెని ఇలాగా రంపాల కేశవా నీతో నాదొక కోరికనయ్యా ఇలాగా రావు పిల్లగా అదేంటిది నేను అనుకున్న సైడ్ తోటి ఎప్పుడైందో నేను వాళ్ళ పైపు
కట్టేసిన ముడి కడితే మంట మంట చల్లారిపోయేది నేను భావం చేసుకుంటాను అంటే నేను నువ్వు ఇద్దరు పోదాం గంది ఉంటే కట్టేది అక్క వాళ్ళు చెల్లి ఆఫర్ అక్కడ చెప్తుంది సూపరే కదా నేనే ఒక్కనైనా మీరు ఏడుగురు అయ్యిండ్రు దాన్ని కలికాల నేను అందరూ వాళ్ళు కింద వాళ్ళు మీద మంచిగా ఉంటారు అంటే నాకు ఎవరికైనా నిన్ను చూస్తే చేసుకున్నాను గంగదారంగా లొట్ట చెవులు నాకున్నట్టున్నాయి గంగదారంగా లొట్ట చెవులు నాకున్నట్టున్నది ఇది దేవుడు కాదే మంచి శరీరం అంటే బాబా రమ్మని అంటే నువ్వు వచ్చినా కానీ భయపడ్డట్టున్నాడు అలా నేను భయపడ్డా లోకం లోపల రంపాయేనా వెనక రంపాలతోని ముద్దు ముద్దిన బుట్టాన్ని ముచ్చట పెడుతున్నది అమ్మా పాలకైన రంపతో మాట్లాడబట్టి రంపతో రంపాలకేసం అక్కడ ఏనాడు ఉన్నాడు అక్కడికి అర్థం ఉండగానైనా ఇక మన కొడుకు దొరకడు కదా అని చెప్పి పాండవులు చాలా బాధపడుతున్నారు బాధాకరంగా పాండవులు ఉన్నారు మరి అటువంటి చూసిన వాళ్ళ అక్క గోళ్ళ మాల మీద పిల్ల రూపాలదేవి తొలి ప్రేమ చెందిన అందుకే భగవంతుని మెచ్చి గర్భాన కొడుకును ఉడగడితే పొలిసిన మొలక ఆగుతుందా పొడిచిన పొద్దు ఆగుతుందా అంటినా కొండ ఆగుతుందా ఆ తల్లి గర్భంలో పడ పిల్లగాడు ఒక పెరుగుతా అంటే అదదా అగో 3 నెలలు ఒక చూడబోతుంటే ఎప్పుడైతే 4 నెలల గర్భవాసం అయితే అది వార్తలు చేసుకుంటాను పిల్ల రూపాలదేవి ఒళ్ళంత మందమైతుంది ఆ రూపాలదేవి 4 నెలల సమయం అయితే మహిళ వస్త్రం ఇవ్వలేరు మారుతాను ఏమేరు రూపాలదేవికి గర్భమైందా ఏం సంగతి ఆ రూపకేం తెలియదు 7 దాతలు ఒక కనిపించిన వాళ్ళు కట్టెచ్చుకోవాలి చూసిన వాళ్ళు 7 దాతలు ఏమనుకున్నారు ఆట మొన్న పెద్ద పెళ్లి కథ కూడా కల్లాయి కక్కిన ఏమైందమ్మా నీళ్ళు పోసుకుని కడుక్కుని అట్లా కూర్చో తల్లి మన దూరమైన కట్టుమడి పండుగ అయింది కొల్ల ఏమైతే కథ కట్టుతుంది తొలిసారి కాబట్టి నా దగ్గర అనుకుంటాను నీ దగ్గర నేను నా దగ్గర నువ్వు మన దగ్గర మన మంచి మన దగ్గర మనమే వండుకోవాలి నీ లెక్క కూడా మన రాత్రి మనం అందరూ పేరు అయితే మంచి నచ్చిందా మరి ఏంటన్నది మన బయటనే బెడమెత్తిందా అంత చేసినాం మనం అంత చేసినాం కానీ లోపల ఎట్లా పోతుంది వాళ్ళ రావచ్చు కాదు ఏందో ఉన్నది ఇట్లనే ఇంకో 2-3 నెలలు తీసి పుష్కరం పుట్టేదాకా ఇచ్చితేమా పాండవల్ల భీమరాజు తెలిస్తే భీమరాజు కథ వచ్చి పెడితే పచ్చిపుండు వాళ్ళ తప్పు అని బొత్తలు వరకు చెల్లే ఏదేమైనా పర్వాలేదు చెల్లే అక్కడ దాకా రాకముందే పాండవులకు వెళ్ళిపోయిన తర్వాత రాజుతో ఈ మాట చెప్పాలని కోడలు గర్భంతో ఉండదని చెప్పాలి తోటలోకి వాళ్ళ కోడలు కాబట్టి దాచుకుంటారా బయట వేసుకుంటారా అది వాళ్ళ ఇష్టం వాళ్ళకి మనం ఏదన్నా తిరుగుంటోళ్ళతో పొరిగింటోళ్ళతో ఓటోళ్ళ కారంతో పోతానని చెప్పే ఒకటి ఏం చెప్తారే మాండవులకు వాళ్ళు ఏమన్నా చేసుకొని ఏ గంగల్లో ఏ గోదావరి పోని ఏదో కానీ పీడ పాడువాడ కోడి పూసే వారకల్లా మనకు పీడ వచ్చినట్టుంది కోడి కాదు పోతారంటే షాప్ లో పోతాను పాండవుల దగ్గర పోతాను ఇటువంటి అసలు ఎటు పోతారు పిల్ల అంటారు అంటే పాండవుల దగ్గర కనుక ఏం పానంటే పుస్తకం నీ నూరు ఆగది దుకాణం పోతాను
అంతేనన్నా ఆ, ఆయన 7 దాసులు దానాడు కచ్చిరి పాట పట్టుకోని పట్ల కచ్చిరి పాటలు పాటలు పండినా పాటలు వెళ్ళినా మెట్లు వెళ్ళినా లక్క మేడాలు దండవండినా ఏడుగురు దాసలు ఉత్తరాసన రాజు కచ్చిరి కడ రాస్తున్నారు ఆ పాండవులు గాన రాజ వేదిక పైన కూర్చొని ఉన్నగాట అంగిపోయి ధర్మరాజుకు అగ్గి దండాలు పెడుతున్నారు అయ్య దండాలు రాజులారా రాజులారా పదివేల వందనాలు రాజులారా పదివేల వందనాలు రాజులారా అయ్యా దేవుడా అయ్యా అర్జునుడా అయ్యా సాదేవుడా అయ్యా అయ్యా నగర చక్రవర్తి అయ్యా ధర్మరాజా అయ్యా దండం దండం అయ్యా పెట్టవానం పొలం నేను పెట్టిన లక్కకూరల మాల మీద కోడలు రూప క్షమంగా ఉన్నదా? అయ్యా మీ కోడలు శివంగానే ఉన్నాయి కానీ ఒక్క మాట నీతో చెప్పాలని వచ్చినావు అయ్యా ఏం మాట? అయ్యా నువ్వు కోపానికి రానంటే చెప్తాం అమ్మా మాకేం కోపం అమ్మా, మా కొడుకు లేని బాధలో మేము బాధపడుతున్నాం. అయ్యా మీ కొడుకులేరని మీరు బాధపడతాను కానీ నీ కోడలు రూపాలదేవి నీ కోడలు రూపాలదేవికి పున్నకాల పొట్టేరు పడుతున్నది, నిమ్మకెవరు నీరేస్తున్నది. నీ భార్య గడి ఎందుకంటే నీ కోడలు గడియదట్టు గడిపినట్టుందయ్యా. కోడలు రూపాయలు తెలియ గర్భవాత అయిందంటారా ఓ తాతలారా? ఏమి దాచులారా నా కోడలు రూపాయలు తెలియ గర్భవాతం అంటారా? వైపులాగా మరి వల్ల ఈ రోజున ఆ పనుల చూడు, మరి వల్ల అవి మనవరాలు చూడు, అవి మణి